చర్చకు మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు సమాధానం చెప్తారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష మొన్న జూలై 19న ఈ భారీ వర్షాలు మనకి గోదావరి వరదలు ప్రారంభమయ్యాయి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యక్ష మొత్తం 26 జిల్లాలకు గాను 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు అంటే 19 జూలై నుంచి 25 జూలై వరకు నమోదైన వర్షపాతం వివరాలు సుమారుగా 69.6 మిల్లీమీటర్ల అధ్యక్ష. సాధారణ వర్షపాతం 42.9 మిల్లీమీటర్లుగా ఉంది అధ్యక్ష. సుమారుగా సగటున కూడా 26.7 మిల్లీమీటర్లుగా నమోదైంది అధ్యక్ష. అంటే యాక్చువల్గా మనకు తెలుసు గౌరవ చంద్రబాబు నాయుడు గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ని అంత ట్యాకిల్ చేయగలరు, అదేవిధంగా తుఫాన్ పరిస్థితుల్ని కూడా అంటే సమర్థవంతంగా ఎదుర్కోగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి. హుద్హుద్ లాంటి విరుచుకుపడిన సమయంలో కూడా అధ్యక్ష ఆ టైంలో కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అతి తక్కువ సమయంలో పునరుద్ధరణ గావించిన పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. పెద్ద రిస్టోరేషన్ పనులు కూడా అదే అధ్యక్ష ఫస్ట్ టైం అధ్యక్ష. రిస్టోరేషన్లో మొట్టమొదటి దశలోనే అతి తొందరగా చేసిన పరిస్థితులు కూడా అదే మొదటిసారి అధ్యక్ష దేశ చరిత్రలో. అధ్యక్ష విపత్తు నిర్వహణ సంస్థల సామర్థ్యానికి అధ్యక్ష ఆ రోజు కొత్త రాష్ట్రం ఏర్పడిన వెంటనే సుమారుగా ఈ విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. 24/7 పనిచేసే రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటరు, 9 జిల్లాల్లో ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటరు, 76 మండల్స్లో ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్స్, 145 ఎర్లీ వార్నింగ్ డిస్మినేషన్ సిస్టమ్స్ అధ్యక్ష, 219 మల్టీపర్పస్ సైక్లోన్ షెల్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 145 ఎర్లీ వార్నింగ్ డిస్మినేషన్ సిస్టమ్ అధ్యక్ష. అది ఎలా ఉంటుందంటే ఒక చిన్న బటన్ ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఒక చిన్న బటన్ ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీసులో కూర్చొని నొక్కితే మనకు సైరన్ వినిపిస్తుంది అధ్యక్ష. దాన్ని కాస్త మొన్న ఏం చేశారంటే మెయింటెనెన్స్ లేక బిల్లులు లేక ఈరోజు ఒక్కటి కూడా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఏది కూడా డిస్మినేషన్ సిస్టమ్ ఏది కూడా పనిచేయలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. దీన్ని కూడా గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళకి కూడా అగ్నిమాపక శాఖలకు కూడా రక్షణ పరికరాలతో శక్తివంతం చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. కంపల్సరీగా అధ్యక్ష మనం ఇంతకు ముందు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోవాలి అనే పరిస్థితుల నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా అయిందని డిజాస్టర్ మేనేజ్మెంట్లో డబ్బులు గట్టక ఆ మిషనరీని మెయింటైన్ చేయలేక వాళ్ళు కూడా కోర్టులకు వెళ్తే కోర్టులు కూడా ముట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అంటే సింపుల్గా చెప్పాలంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కే డిజాస్టర్ తీసుకొచ్చారు లాస్ట్ గవర్నమెంట్ అంతా కలిపి. మళ్ళా తిరిగి దీన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం మనందరికీ కూడా ఎంతైనా ఉంది. కంపల్సరీగా ఏదైతే వర్షాలకి భారీ వర్షాలకి వరదలకి దెబ్బతిన్న ప్రాంతాలు అదేవిధంగా పంట పొలాలకి కూడా అన్నిటికీ కూడా నష్టపరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీగా ఆదుకుంటుంది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక పక్కా ప్రణాళికతో రాబోయే కాలంలో ముందుకెళ్ళి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.